ఓకే. ఓకే అండి. అలాగే అఘోరికి సంబంధించి కూడా ఇష్యూ అవుతుంది తెలుసు కదా! అఘోరి అరెస్ట్ అయిందని చెప్పి కూడా వింటున్నాము. అరెస్ట్ అయిందా? నిజమేనా? అస్సలు ఐడియా లేదమ్మా దాని ఐడియా గురించి. లేదా? బట్ ఓకే. కానీ ఇప్పుడు అఘోరి వర్షిణి కోసం బంజారా హిల్స్‌లో 10 కోట్లు పెట్టి ఒక ప్లాట్ కొనిచ్చిందని. అండ్ అలాగే BMW కార్ కొనిచ్చిందని వింటున్నాం. ఎంతవరకు నిజం అంటారు ఇది? నేను ఇన్వెస్టిగేషన్ అంతా నా టైం అంతా దీనికే పెట్టాను ప్రస్తుతానికి, రాజ్ తరుణ్ సైడే. యా, బట్ నేను అనేది మాత్రం ఒకటే, 10 కోట్లు వచ్చాయంటే ఎక్కడి నుంచి వచ్చాయి? ఒకవేళ నిజమే అయితే మాత్రం ఎంతమంది అజ్ఞానంలోంచి సంపాదించుంటారు? ఇగో పుస్ బూడిద ₹1,00,000, పుస్ గాడిద ఇంకో ₹1,00,000. గాడిద. అంటే అది నమ్మేవాడు నిజంగానే గాడిదే నా ఉద్దేశంలో. ఖచ్చితంగా ఇప్పుడు మంత్రాలకు చింతకాయలు రాలుతాయి, ఇది చేస్తే క్షుద్ర పూజలు చేస్తే నీకు పదవులు వస్తాయి, క్షుద్ర పూజలు చేస్తే పదవులు వస్తాయని నమ్మేవాడు యాదవ. నా ఉద్దేశంలో ఇటువంటి ఏమీ లేవు. ఇటువంటి నమ్మిన వాళ్ళని నేను ఎక్కువ దూషిస్తాను తప్ప, మిమ్మల్ని మోసం చేయడానికి ఈయన కాకపోతే ఇంకోటి వేషం వేసుకొని వస్తాడు. ఏముంది దాంట్లో? బోల్డ్ మంది వస్తున్నారు, తిరుగుతున్నారు. రంగురాలు పెట్టుకోండి, ఉంగరాలు పెట్టుకోండి, బొంగరాలు తిప్పండి, మీకు అది జరిగిపోతుంది ఇది జరిగిపోతుంది అని చెప్పి. అస్సలు అవి ఏమీ నమ్మకండి. అటువంటిది ఏమీ లేదు. మీ స్వశక్తిని నమ్ముకోండి. నేను ఆవిడకి చెప్పిన మాట ఇక్కడ కూడా చెప్తున్నాను. మీ టాలెంట్ని నమ్ముకోండి. ఇది తీయండి, ఇది తీయండి, ఇది తీస్తే కాదు. అలాగే ఇక్కడ కూడా మీ రంగురాళ్ళు, ఉంగరాలు, బూడిదలు, నిమ్మకాయలు కాదు. మీ కష్టమే మిమ్మల్ని తీసుకొస్తుంది తప్ప ఈ మంత్రాలు కాదు, ఈ ఎక్స్పోజింగ్లు కాదు. టాలెంట్ ఈజ్ ద కీ. అంతే. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.